Hello traders, welcome to Simple Telugu Binary Trading channel. So guys, this is regarding your daily series. మనం already ఒక 13 videos చేసాం. This will be a 14th today. Okay, and I heartfully మీ అందరికీ belated happy Ugadi, Telugu people especially who are watching, belated happy Ugadi wishes guys. Alright, నేను కొన్ని charts already open చేసి ఉంచుకున్నాను. Analysis is on an already levels అవి draw చేసి ఉంచుకున్నాను. Okay, let's see what trades can we take. Okay, okay, if it goes more up guys, I'll take sell side trade. Okay, sell side trade తీసుకున్నాను guys ఇక్కడ. Let's see how it goes and then I'll tell you. Let's wait till last second. And 7:30 కి న్యూస్ ఉంది USD మీద. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఓకే, సో మీకు అందరికీ తెలిసిందే ఇది. ఓకే, ఫస్ట్ ట్రేడ్ విన్ గైస్. పాయింట్ ఏంటంటే ఇది మన కీ లెవెల్ దగ్గర ఏమైంది, నేను కీ లెవెల్ ఎప్పుడైతే క్యాండిల్ క్రాస్ చేసిందో నేను ఏం చెప్పాను, ఇది ఒక లిక్విడిటీ స్వీప్లో పనిచేస్తుంది అనేసి. సో నేను ఎప్పుడైతే క్యాండిల్ పైకి వెళ్ళిందో నేను సేఫ్టీ మార్జిన్తో ట్రేడ్ తీసుకున్నాను, అది వచ్చి క్యాండిల్ స్వీప్ అయ్యే కిందనే క్లోజ్ అండ్ లెవెల్ కింద. సో విన్ అయ్యాం గైస్, దట్ ఈస్ ఫస్ట్ ట్రేడ్. ఓకే, 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 ఇది ఒక లెవెల్ డ్రా చేసి ఉంచుకుందాం, రెసిస్టెన్స్. ఓకే, అండ్ ఇది ఒక లెవెల్ మనం డ్రా చేసి ఉంచుకుందాం. ఓకే, మార్కెట్ కనుక ఇక్కడ రీచ్ అయితే మనం సెల్ సైడ్ చూద్దాం గైస్. ఓకే, ER/JPY. ఓకే, ఈ రీజియన్లో ER/JPY. USD JPY, లెట్ మీ చెక్. USD JPY కి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది ఒక గుడ్ రెసిస్టెన్స్ రైట్ మనకి. సో అదొక లెవెల్ డ్రా చేసి ఉంచుకుందాం. ER/JPY ఇంకెక్కడ రీచ్ అయితే కానీ మనం ట్రేడ్ తీసుకోం. ER/USD కే లెవెల్ దగ్గర మనం ఆల్రెడీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇక్కడే ఉంది. సో నేను ఈ లెవెల్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, GBP ఇస్ డన్. మనకి నెక్స్ట్ లెవెల్ టు ట్రేడ్ అంటే ఓకే ఇదొక విల్ వెయిట్ గైస్. ఓకే, USD JPY గోయింగ్ డౌన్, ER/JPY. ఓకే, పని చేద్దాం, ఇదొక లెవెల్ పెట్టుకుందాం. ఓకే, క్యాండిల్ ఒకళ్ళు ఇక్కడ రీచ్ అయితే అప్పుడు చూద్దాం. 80 USD మిస్డ్ ఇట్. నేను ఆల్రెడీ లెవెల్ డ్రా చేసి ఉంచుకున్నా బట్ మిస్ అయ్యాం. ఓకే, ఓకే, ఇది ఇక్కడ టచ్ చేస్తే నేను మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతాయి. ఈ లెవెల్ టచ్ చేస్తే మనం ఇక్కడ ఈ క్యాండిల్లోనే ట్రేడ్ చేయాలి బట్ మిస్ అయ్యాం ఆపర్చునిటీ. ఓకే, GBP USD మన కీ లెవెల్ డ్రా చేసాం, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు అది కీ లెవెల్ SNR లా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ లా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇది మన నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడనే పెట్టుకుంటా అండ్ ఈ లెవెల్ కూడా డ్రా చేసి ఉంచుకుందాం. ఓకే, GBP JPY మనకి ఈ లెవెల్ ఉంది, ఇంకా రీచ్ అవ్వలేదు మార్కెట్. ఓకే, ఓకే గైస్, ఇది ఒకటి చూడండి. ఇది మన ఈ క్యాండిల్లో 50% లెవెల్ ఇది అనుకోండి. ఈ క్యాండిల్ ఈ లెవెల్ కిందకు వస్తే ఓకే నేను ఎంట్రీ తీసుకున్నా కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అక్కడ పడింది. ఓకే, బట్ టెక్నికల్లీ ఈ లెవెల్ దగ్గర తీసుకుందా అని నా ప్లాన్. మీకు తెలుసు నేను ఎందుకు అక్కడ లెవెల్ దగ్గర తీసుకుంటాను, ఏంటి అది మన 50% లెవెల్ కాబట్టి.
చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. మనకి ట్రేడ్ ఇక్కడే ప్లాన్ చేసాం కానీ పైన వచ్చి ప్లేస్ అయింది ట్రేడ్ చిన్నగా లెవెల్ పైన. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ గైస్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ఒకవేళ నా అనాలిసిస్ ప్రకారం ఈ క్యాండిల్ అయితే ఈ లెవెల్ నేను ఏదో లెవెల్ వచ్చాను దానిపైనే క్లోజ్ అవ్వాలి. ఒకవేళ కింద క్లోజ్ అయితే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఫెయిల్డ్ ట్రేడ్. ఓకే, ఇట్ ఫెయిల్డ్. సో ఈ ట్రేడ్ ఫెయిల్ అయ్యాం. ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యాం, సెకండ్ ట్రేడ్ లాస్లో ఉన్నాం. ఓకే, సో అంటే ఇది రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి అండ్ సెల్లర్స్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, I better wait. USD JPY, JPY. Okay, USD JPY. ఇది మనం తీసుకున్నాం ఈ ట్రేడ్. కానీ ఇక్కడ యాక్చువల్గా ఎందుకు తీసుకున్నాను అనాలిసిస్ ప్రకారం ఇది ఒక 50% లెవెల్ దిస్ క్యాండిల్, దిస్ షుడ్ యాక్సెస్ సపోర్ట్. బట్ ఏంటంటే బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇది ఫెయిల్ అయినప్పుడు జనరల్గా మనం నెక్స్ట్ క్యాండిల్లోనే బై సైడ్ ఎంటర్ అవ్వచ్చు 1 స్టెప్ మార్టింగల్ కింద. బట్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే రీజన్ ఇక్కడ సెల్లర్ స్ట్రెంత్ పెరిగింది. సో నేను కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నా ఇది కూడా ఒక సెల్లింగ్ క్యాండిల్ అవ్వచ్చు అని. ఇవ్వండి ఒక డోజీ అయింది. సో టెక్నికల్లీ నేను అందుకే ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ ఎక్కడైనా తీసుకొని కింద సైడ్ బై సైడ్ వెళ్ళి ఉంటే ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇగ్నోర్ దాట్. ఓకే, ఈ లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ఓకే, ఈ లెవెల్కి రావాలి, లేదంటే లేదు, నో ట్రేడ్, ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే మన 50% లెవెల్ కాబట్టి. ఓకే, టైం ఒకసారి చూసుకొని అండి, 7 minutes టైం. ఓకే ఫైన్. JPY, JPY. Okay, USD. This has been used, ignore it. GBP, JPY. పర్సెంట్ స్ట్రాంగ్గా వర్క్ అవ్వలేదు. ఓకే, ఈ క్యాండిల్ కనుక ఈ లెవెల్ పైకి వెళ్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను గైస్. ఇదే క్యాండిల్ ఈ లెవెల్ కొంచెం టచ్ చేసి పైకి వెళ్తాయి, ఎందుకంటే ఇది మన రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇంతవరకు ఇది యూజ్ అవ్వలేదు. ఇక్కడ నేను డ్రా చేసుకున్నా, ఇది ఇంకా యూజ్ కాలేదు. సో ఇది ఇంకా వ్యాలిడ్ లెవెలే. ఈ క్యాండిల్ కనుక టచ్ చేస్తే నేను ఎంటర్ అవుతాను అనుకున్నాను, బట్ ఈ లెవెల్ వరకు రాలేదు. సో వీ విల్ స్టిల్ వెయిట్ గైస్. ఓకే, వెయిట్ చేద్దాం. అయిపోయింది క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ అని ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ ఉంటాను. ఈ లెవెల్ టచ్ చేయాలి గైస్. ఒకవేళ ఈ లెవెల్ ఓకే, ఈ లెవెల్ కూడా ఓకే, ఇదో లెవెల్, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా. ఇప్పుడు ఇది టచ్ చేసి క్యాండిల్ కిందకి వెళ్తుంది. ఓకే ఓకే, ఇక్కడ దాకా వస్తే నేను వెళ్ళేవాడిని బై సైడ్. మళ్ళీ వాట్ వీ కెన్ డూ ఇస్ మనం ఏం చేద్దామంటే ఈ గ్రీన్ క్యాండిల్ 50% కూడా డ్రా చేసి ఉంచుకుందాం. ఓకే, నేను నెక్స్ట్ క్యాండిల్ బై సైడ్ వెళ్తాను గైస్. ఓ, ఇదేం టచ్ చేసింది లెవెల్ కానీ రెస్పెక్ట్ చేయలేదు. రెస్పెక్ట్ అయితే చేయలేదు. సో నా అనాలిసిస్ ప్రకారం ఓకే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతున్నాను ఈ లెవెల్ నుంచి. చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇది యాక్చువల్గా నాకు ఈ లెవెల్ కదా, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఎంటర్ అవుతాను. ఇప్పుడు ఈ ట్రేడ్ ఏమవుతుందో చూద్దాం.
Let's wait for the last second. 17 seconds. Come on. లెవెల్ కిందే క్లోజ్ అవ్వాలి, మనం తీసుకున్న లెవెల్ కిందనే క్లోజ్ అవ్వాలి. వెయిట్ ఫర్ ఇట్. లాస్ట్ సెకండ్ వరకే మనం వెయిట్ చేయాలి గైస్. ఓకే యా, డీప్ ఇన్ గైస్, డీప్ ఇన్. ఓకే, వి వన్ 3 ట్రేడ్స్ అయిపోయాయి గైస్ ఆల్రెడీ. సో పాయింట్ ఏంటి, ఎందుకు ఇది నీకు ట్రేడ్ తీసుకున్నాను, ఇది ఏం చేశానంటే నేను ఈ రెడ్ క్యాండిల్ యొక్క కూడా 50% నేను తీసుకున్నాను. ఇదిగోండి, ఈ రెడ్ క్యాండిల్ యొక్క 50% లెవెల్. ఓకే, సారీ, ఈ రెడ్ క్యాండిల్ యొక్క 50% లెవెల్ తీసుకొని ఏం చేశాను, ఎప్పుడైతే క్యాండిల్ రీచ్ అయిందో ఇక్కడికి, నాకు తెలుసు దీని యొక్క రెసిస్టెన్స్, అది యాజ్ రెసిస్టెన్స్ 50% లెవెల్ యూస్ చేసుకుంటుందని, ఇది టచ్ చేసాక నేను ఎంటర్ అయిన పైన క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ చేసి ఈ 50% లెవెల్ కిందనే క్లోజింగ్ ఇచ్చింది. అది గైస్ నాలెడ్జ్. ఓకే, దట్స్ ద పవర్ ఆఫ్ 50% లెవెల్. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. లెట్స్ మూవ్ ఆన్. 3 ట్రేడ్స్ డన్ గైస్, 3లో 2 win 1 loss. ఓకే, ఒకవేళ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్. లెట్స్ క్లియర్ దిస్. నెక్స్ట్ క్యాండిల్ కనుక నాకు ఈ లెవెల్ దాటితే ఐల్ గో ఫర్ సెల్ సైడ్. ఓకే, ఏం చేద్దాం అంటే, నాకు ఈ లెవెల్ రీచ్ అయినా, ఈ లెవెల్ దాటి ఈ 2 లెవెల్స్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ అంటాను. ఓకే, ఆ జీపీపీ ఈఆర్జీపీ ఎంత ఏంటో చూద్దామండి. ఈఆర్జీపీ ఇంకా రీచ్ అవ్వలేదు మన లెవెల్స్కి. ఈ లెవెల్ ఇట్ హ్యాస్ బీన్ యూస్డ్, సో డిలీట్ ఇట్. ఓకే, USD. సో నేను ఎందుకంటే అనాలిసిస్ ముందే చేసి ఉంచుకున్నాను, నాకు టైం చాలట్లేదు కదా ట్రేడ్స్ తీసుకోవడానికి. ఈరోజు చూసారా, అనాలిసిస్ నేను ఆల్రెడీ చేసి ఉంచుకొని వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ 3 ట్రేడ్స్ అయిపోయాయి. అదే నేను మీ ముందు అనాలిసిస్ చేస్తే దానికి ఒక 10 minutes 12 minutes టైం పడేస్తుంది. దానివల్ల నాకు ఏంటంటే, నేను మీకు ప్రామిస్ చేశాను మినిమం 2 to 3 ట్రేడ్స్ తీసుకుంటానని. కానీ ఏమవుతుంది, నాకు ఉన్న 20 minutesలోని మార్కెట్ వోలటాలిటీ ఎక్కువ ఉంటే ఇంకా టైం కావాల్సి వస్తుంది. అప్పుడు నేను హరీలోని ఏదో పిచ్ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది వితౌట్ ఎనీ ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ అండ్ అనాలిసిస్, అండ్ నేను లాస్ అవ్వడం అది అన్నెసరీ అనిపించింది నాకు. సో ఆల్రెడీ నేను మీకు చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో ఈ కీ లెవెల్స్ ఎలా డ్రా చేయాలని. సో నేను ఆల్రెడీ డ్రా చేసి ఉంచుతున్నాను. సో ఐ హోప్ యూల్ అండర్స్టాండ్ బై. బట్ స్టిల్ నేను ఎలా డ్రా చేసినా అప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ లెవెల్ డ్రా చేశాను అనేసి. ఐ హోప్ దాట్ వుడ్ బి అండర్స్టాండబుల్. ఓకే, ఈ లెవెల్ ఉంది కదా మనకి. ఓకే, వావ్, ఓకే, వెరీ బిగ్ క్యాండిల్. ఇంకొక ట్రేడ్ చాలు గైస్ మనకి, ఎందుకంటే 4 ట్రేడ్స్ అయిపోతాయి. అప్పుడు 3 win 1 lossలో ఉంటాను. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. ఇది ఒక గుడ్ లెవెల్. ఇక్కడికి వస్తే మార్కెట్ అప్పుడు మన సెల్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈఆర్జీపీకి వస్తే ఇట్స్ కమింగ్ గైస్. ఒకవేళ ఇది టచ్ చేస్తే పైకి వెళ్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా. పైకి వెళ్ళాలి. ఓకే, హ్యావ్ ఎంటర్డ్ గైస్. నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇది మీకు సింపుల్ గైస్, 50% ఆఫ్ దిస్ హెల్దీ క్యాండిల్ ఇట్స్ యాక్ట్స్ యాస్ ఎ రెసిస్టెన్స్. సో నేను అందుకే తీసుకున్నాను. ఓకే, నేను ఎగ్జాక్ట్గా లెవెల్ పైకి వెళ్ళిందే తీసుకున్నాను. కరెక్ట్ లెవెల్ దగ్గరే పడింది ఇంచుమించుగా. ఓకే, I hope this closes down the level guys, but it should close down the level. Okay, it closed above us, no problem. నేను ఏం చేద్దామంటే I'll go for second trade. ఓకే, కొద్దిగా పైకి వెళ్తే సేఫ్టీతో మళ్ళీ నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను గైస్. ఓకే, నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఎందుకంటే నేను ఒక 1 step మార్టింగల్ కింద ఎంటర్ అయ్యాను. చూద్దాం హౌ ఇట్ గోస్. ఓకే, ఇన్ మీన్ టైమ్ ఇంకేమైనా ఈఆర్జీపీవై
ERJPY, ఓకే, ADUST. ఇంటే వేరే చార్ట్స్ అనలైజ్ చేద్దాం. ఓకే, ఇది యాక్చువల్గా సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి, బట్ ఎందుకో పైకి వెళ్తుంది. సెల్లింగ్ క్యాండిల్ అవ్వలేదు. ఓకే గైస్, 2 ట్రేడ్స్ లాస్ అయ్యాయి ఇప్పుడు, $7 ఒకటి, $6 ఒకటి. ఓకే, ఐల్ టేక్ a good trade now. Let's wait. వన్ స్టెప్ మార్టింగల్ కూడా ఇక్కడ వర్క్ చేయలేదు, ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది. ఈవెన్ దో ఇట్స్ ఎ గుడ్ లెవెల్, ఇట్ డింట్ రెస్పెక్ట్, అండ్ వన్ స్టెప్ మార్టింగల్ కూడా పనిచేయలేదు. సో అందుకే చెప్పాను, ఇది 50% లెవెల్ అనేది నాట్ నాట్ 100% sure shot. Anything is like 60 to 70%. Okay, but no worries, we will take a good trade. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రేడ్ చేద్దాం. ఓకే, ఓకే, ఇది యూస్డ్ ప్రాపర్ లెవెల్స్, ఎక్కడ ట్రేడ్ దొరకట్లేదు, బట్ విల్ వెయిట్ గైస్. ఇక్కడ మనకి ఇది ఒక కీ లెవెల్ గైస్. ఓకే, ఇదొక కీ లెవెల్ అండ్ మార్కెట్ ఈస్ ట్రైంగ్ టు గో. లెట్స్ వెయిట్. ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు, బట్ వెళ్తే యా వీ కెన్ గో ఫర్ సెల్ సైడ్. ఓకే, ఇది ఇప్పుడు కింద మూవ్ చేస్తాను లెవెల్స్ని. Strength of buyers increased. Okay, ఓకే, ఇదొక పిన్ పెట్టే ఇక్కడ ఉంది. USD ఇంకా లెవెల్ రీచ్ అవ్వలేదు. ERGPP మనకి ERGPP కదా ఫెయిల్ ఇచ్చింది ట్రేడ్. యా, it didn't work according to the levels. Okay, we'll see. ఈ ట్రేడ్ గైస్ ఫెయిల్ అయింది మనకి. ERGPP వన్ స్టెప్ మార్టింగల్ పనిచేయలేదు, 50% లెవెల్ కూడా పనిచేయలేదు, ఏది పనిచేయలేదు ఇక్కడ. మేబీ సెల్ ఏంటంటే ఇక్కడ మనం మేబీ చిన్నది మిస్ అయ్యాం. ఇది చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు స్ట్రాంగ్స్ బయింగ్ క్యాండిల్ వచ్చింది, స్ట్రాంగ్స్ బయర్స్. మేబీ ఆ సెల్లింగ్ బయర్స్ అంత పవర్ఫుల్ బయర్స్ ఇక్కడికి నెక్స్ట్ క్యాండిల్లో కూడా వచ్చారు. నేను ఇక్కడ ఇది అనలైజ్ చేయాల్సింది, మేబీ ఈ క్యాండిల్ని మిస్జడ్జ్ చేశాను. ఇది స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇంకా బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఈ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నా నేను వన్ స్టెప్ మార్టింగ్లో సెల్ సైడ్ వెళ్ళాను. మేబీ అక్కడ మిస్టేక్ చేసినట్టు ఉన్నాను, ఈ మిస్టేక్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, యూ గైస్ డోంట్ డూ దట్ మిస్టేక్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా 50% లెవెల్ని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మనం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, హోప్ దట్ ఈస్ గుడ్ పాయింట్ టు బి నోటెడ్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, ఒకవేళ క్యాండిల్ ఈ లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుదాం అనుకున్నాను మనకి ఈ లెవెల్, బట్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఆపోజిట్ సైడ్. లెట్స్ వెయిట్. లెవెల్స్ దాకా రావాలి గైస్, పేషెంట్గా ఉందాం. ఓకే, నో ప్రాబ్లం, విల్ బి పేషెంట్. Patience is the key, especially in our trading. Okay,
ఫైన్. నేను ఏం చేస్తా, ఇది ఒక లెవెల్ డ్రా చేసుకుంటా. ఓకే, ఇది మనకి ఒక కీ లెవెలే. సో లెట్స్ సీ. ఓకే, యూఎస్టీ ఇంకెక్కడ రీచ్ అవ్వలేదు. వెయిట్ చేస్తున్నా ఈ లెవెల్ గురించి. వచ్చే క్యాండిల్ ఈ 2 లెవెల్స్ క్రాస్ చేస్తే ఆయన సెల్ సైడ్ ఎంటర్ అవుతుంది. ఓకే, యూఎస్టీ జీబీపీ ఇంకా రీచ్ అవ్వలేదు. ఇది కూడా యూఎస్టీ రీచ్ అవ్వలేదు, జీబీపీ కూడా రీచ్ అవ్వలేదు. 7 6 5 4 3. Okay, no trade. Let's wait. Let's see. Okay, ఇది కూడా మనకి ఇంకా రీచ్ అవ్వలేదు లెవెల్కి, రైట్? ఓకే, జీబీపీ కంప్లీట్లీ do it this way. ఇది కనుక ఈ లెవెల్ కిందకి వెళ్తే గైస్ నేను బై సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే, ఈ క్యాండిల్ ఈ లెవెల్ కిందకి వెళ్తే ఇంకా 11 సెకండ్స్ ఉంది. క్యాండిల్ ఈ లెవెల్ క్రాస్ అయ్యి కిందకి వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతాను. ఐ థింక్ నో ట్రేడ్. We need to wait. GBP USD. Okay, candle is coming. ఇది మన కీ లెవెల్. చూద్దాం ఈ కీ లెవెల్స్ ని రెస్పెక్ట్. ఓకే, ఇది ఇప్పుడే టచ్ చేసేస్తుంది. ఓకే, మనం నెక్స్ట్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ 2 లెవెల్స్ క్రాస్ పైకి వెళ్తుందో అప్పుడు నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను గైస్. ఓకే, అప్పటిదాకా నో ఎంట్రీ. ఓకే, I won't take entry. Your GBP, your USD. USD JPY no. GBP no. AUD USD no trade. GBP USD no trade. GBP JPY no trade. Should come here, then I'll go for sell settles now. Let's take then this 50% level and the round number level. ఈ 2 levels ఏంటంటే ఒకటి 50% level of this candle and the other one is round number level guys. Okay, ఇంకోటి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, జీపీలోని మనం ఇక్కడ ఫెయిల్ అయ్యాం ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ మీద. ఈ క్యాండిల్ 50% మనకి రిజెక్షన్ మీద విన్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ 1 స్టెప్ మార్టింగల్ తీసిన అది విన్ ఇవ్వలేదు. బట్ అండర్స్టాండ్, ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో నెక్స్ట్ చూసారా, ఇది యాక్చువల్గా దిస్ షుడ్ బి ఈ క్యాండిల్లో ఇక్కడ ఫెయిల్ అయింది. బట్ ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క 50% ఇప్పుడు మనకు సపోర్ట్ కింద పనిచేసింది. ఓకే, 20 సెకండ్స్లో ఇది ఇక్కడ రీచ్ అయితే అప్పుడు సెల్ సెట్. GPJP not coming upside. AUD no, we're in not proper trade. We will keep it down. Here USD చూద్దాం. ఓకే, ఐ థింక్ మనకి ఇక్కడ ఇంకా 1-2 క్యాండిల్స్ పడే ఛాన్స్ ఉంది గైస్. ఓకే, ఓకే, షిట్, నేను మిస్ అయ్యాను గైస్ ఈ ట్రేడ్. ఇక్కడ నేను ఒక 2 సెకండ్స్ ముందు వచ్చేస్తే ఇది నేను యాక్చువల్గా ఇక్కడ ప్లాన్ చేసిన సెల్ సైడ్ ఎంట్రీ. బట్ చూద్దాం ఈ క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుందా లేదా అనేసి. ఓకే, దేర్ యూ గో గైస్. చూసారా, లెవెల్ కిందనే క్లోజ్ అయింది, విన్ అయ్యే వాళ్ళం. ఒక్క సెకండ్ లేట్. ఓకే, ఒక్క సెకండ్ లేట్. వెరీ బ్యాడ్. ఓకే, I won't take there. ఓకే, we are running out of time. Again హరీ బరీ అయిపోతుంది.
let's wait for proper trade. Okay. Okay, next candle level cross అయ్యి close అయితే మనం we can go for okay, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ వచ్చే క్యాండిల్ ఈ రెండు లెవెల్స్ క్రాస్ అయితే మనం బై సైడ్ అంటాం. ఓకే, ఈ రెండు లెవెల్స్ కూడా క్రాస్ అవ్వాలి. క్రాస్ వస్తేనే ఇలాంటి లెవెల్స్లో క్రాస్ అవ్వాలి. ఓకే, ఐ టుక్ ఏ ట్రేడ్ గైస్. ఓకే, ఇప్పటిదాకా మనం 4 ట్రేడ్స్ తీసుకున్నాం గైస్, అందులో 2 విన్ 2 లాస్. ఓకే, ఈ ట్రేడ్ 5th ట్రేడ్ చూద్దాం ఏమవుతుందో అనేసి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇది కీ లెవెల్ టచ్ చేయగానే నేను బై సైడ్ రిజెక్షన్ మీద ఎంటర్ అవుతాను ట్రేడ్ తీసుకున్నాను. బట్ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్గా కిందకు వస్తున్నాయి. బట్ మన లెవెల్ పైనే క్లోజ్ అవ్వాలి. బట్ లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్ గైస్, లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్. ఓకే, లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్. ఓకే, బట్ ఇట్ షుడ్ గో. రిజెక్షన్ తీసుకోవట్లేదు అసలు, లెవెల్స్ ఏవిని పైన క్లోజ్ అవ్వాలి గైస్. షిట్, డెంట్ క్లోజ్, రిజెక్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ క్యాండిల్ మీద నేను ఎంటర్ అవుతాను వన్ స్టెప్ మార్టింగల్. ఓకే, ఇట్స్ కమ్స్ డౌన్, ఐ వాంట్ టు ఎంటర్ వన్ స్టెప్ మార్టింగల్. కమ్స్ డౌన్, ఐ వాంట్ టు ఎంటర్ వన్ స్టెప్ మార్టింగల్. ఇదే క్యాండిల్. ఓకే, బట్ టైం ఇవ్వలేదు మనకి. షిట్, ఆర్ఎల్స్ ఇక్కడ దాకా వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే, కిందకు వచ్చి నేను వన్ స్టెప్ మార్టింగల్ తీసుకుంటా. కమ్ డౌన్. మిస్ చేసింది గైస్ ట్రేడ్. ఓకే, చూస్తున్నారు కదా లిటిల్ లెవెల్స్ ఏంటవుతున్నాయి అంటే 1 స్టెప్ పడుతున్నాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, ఓకే, మనం ఇప్పుడు జీపీపీ చూసాం. USD చెప్పిపోయా, ఏ ట్రేడ్ తీసుకున్నాం గుర్తురావట్లేదు. ఓకే, నేను ఇక్కడైతే ఎంటర్ అయ్యాను గైస్. చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతుందో. దిస్ ఇస్ ద లాస్ట్ ట్రేడ్, మనకి టైం అయిపోయింది. ఓకే, దిస్ షుడ్ బి ఏ సెల్లింగ్ ట్రేడ్ గైస్ పక్కాగా. ప్రీవియస్ ఏంటంటే మనకి వన్ స్టెప్ మీద వర్క్ అయ్యే, కానీ మనకి నేను 1 స్టెప్ తీసుకునేసరికి క్యాండిల్ మూవ్ అయిపోవడం వల్ల లాస్ట్ 2 ట్రేడ్స్ కూడా లాస్ అయ్యాయి. బట్ దిస్ షుడ్ బి ఏ విన్నింగ్ ట్రేడ్ గైస్ ఫర్ షూర్, పక్కా. ఓకే, ఇట్స్ గోయింగ్ గుడ్. వెరీ సింపుల్ గైస్, ద ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఇది ఒక 50% లెవెల్ ఆఫ్ ది స్ట్రాంగ్ క్యాండిల్. నేను ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ చేసిందో నేను ఎంటర్ అయ్యాను అండ్ విన్ అయ్యాను. ఓకే, ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ట్రేడ్స్ తీసుకోవచ్చు బట్ టైం లేదు. Hope you guys learned something today. Okay guys, that's all for today. Have a good day. Bye bye.